తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ అధిష్టానం. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్స్ పలువురు బీజేపీ నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. మొత్తంగా 2 సీట్లను గెలుచుకోవాలని పట్టుదలతో ఉన్నారు బీజేపీ నేతలు. ఉత్తర తెలంగాణలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు బీజేపీ పెద్ద లీడర్లకు సవాలుగా మారాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్ టీచర్స్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ కు ఎలక్షన్స్ ప్రతిష్టాత్మకంగా మారాయి. మరో 8 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 7 ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎన్నికైన వారే కావడంతో మొత్తంగా 2 సీట్లను గెలుపొందడంలో బీజేపీ నేతలకు ఛాలెంజ్గా నిలిచాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నామమాత్రపు ఓటు బ్యాంకు కలిగిన బీజేపీ 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఓట్ షేర్ పెంచుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు 4 జిల్లాల నియోజకవర్గ పరిధిలో 45 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్లో 3, ఉమ్మడి ఆదిలాబాద్లో 4 స్థానాల్లో బీజేపీ క్యాండిడేట్లు గెలుపొందారు. వీరిలో పాల్వాయి హరీష్ బాబు సిర్పూర్, పాయల్ శంకర్ ఆదిలాబాద్, ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల్, రామారావు పటేల్ ముథోల్, ఆర్మూరు పైడి రాకేష్ రెడ్డి, కాటేపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరో 18 చోట్ల పార్టీ అభ్యర్థులు 2వ స్థానంలో, మరికొన్ని చోట్ల 3వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత పెద్దపల్లి మినహా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా విజయం సాధించారు. ఇలా ఉమ్మడి 4 జిల్లాల్లో బీజేపీకి ఓట్ షేర్ పెరగడంతో ఆ పార్టీ నాయకత్వం కూడా 2 ఎమ్మెల్సీ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ పెట్టింది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థిగా సంగారెడ్డి జిల్లాకు చెందిన చిన్నమలై అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సికింద్రాబాద్కు చెందిన విద్యావేత్త మల్క కొమరయ్య పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో బీజేపీ అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది. బీఎస్పీ నుంచి ప్రసన్న హరికృష్ణ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఆర్ఎస్ నేత మాజీ మేయర్ రవీందర్ సింగ్ మరికొందరు పోటీ చేస్తున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరంతా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎక్కువ సంఖ్యలో చీలిస్తే బీజేపీ అభ్యర్థికే మైనస్గా మారే ఛాన్స్ ఉందని అంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.